ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుపత్ని గారికి, ఇక్కడ మనకు అవకాశం కల్పించిన రాజు గారికి, ఇందులో భాగస్వాములై చేసే వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. సేతు విజ్ఞానం గురించి 2011 ధ్యాన మహాచక్రంలో గురువు గారు స్వాధ్యాయ ధర్మ రోజు గొప్ప సూక్తిని సెలవిచ్చారు మనందరికీ. సేతు విజ్ఞానం అవిదిత యథార్థం అనే చిన్న బుక్ విడుదలైంది. అది నాకు అర్థం అవ్వలేదు, అయినా నేను చదివాను అని చెప్పారు. మనందరం ఏం చేస్తాం, అబ్బో ఇది మనకి ఎక్కట్లేదని బుక్ పక్కన పెట్టేస్తాం. అర్థం అవ్వకపోయినా చదవాలి అని చెప్పారు ఆ రోజు. ఈ భూమండలం మీద అత్యున్నతమైన అత్యుత్తమమైన మహావిజ్ఞానం సేతు విజ్ఞానం. ఆ పుస్తకాలు చదవకపోయినా, వర్క్షాప్కి అటెండ్ అవ్వకపోయినా వారికి ఆధ్యాత్మిక జీవితం మొదలు కానట్టే అని చెప్పారు. అంటే ఎంత గొప్ప విజ్ఞానం, మహావిజ్ఞానం అని ఎందుకు అన్నారు అంటే అంత గొప్పది కాబట్టి గురువుగారి నోటి నుండి ఆ మాటలు జాలువారాయి. సేతు విజ్ఞానం అంటే ఏంటో అని మనం అనుకుంటాం. ప్రతి నిత్యం మన జీవితంలో మనం ఉపయోగించే మాటలు, చేతలు, ఆలోచనలు, నమ్మకాలు, మంచి చెడు, తప్పు ఒప్పు, వీటితోనే ముడిపడి ఉందా లేదండి మన జీవితం? వాటి గురించి ఆయన చెప్పారు చక్కగా. మనం ప్రతీదీ అపనమ్మకంతో, భయాలతో ఉన్నామా లేదా? ఆ అపనమ్మకాల నుండి, తప్పొప్పుల నుండి, భయాల నుండి, మంచి చెడు నుండి బయటికి రావడానికి, మనం మేడ మీదకి వెళ్ళడానికి, 5 అంతస్తులు వెళ్ళడానికి మెట్లు ఎక్కితే ఎంత కష్టమో, లిఫ్ట్లో వెళ్తే ఎంత తేలిగ్గా ఉంటుందో, ఈ పుస్తకాలు చదివితే మన జీవితం కూడా అంత సునాయాసంగా జీవించగలుగుతాం. మరి చదవాలా వద్దండి? సేతు వర్క్షాప్కి అటెండ్ అవ్వాలా వద్దా? హాస్టల్ హీలింగ్ వర్క్షాప్ అంటే మనం కొన్ని విషయాలలో, కొన్నిటిలలో చిక్కుబడిపోయి అహం పరిధిలో చిక్కుకొని ఉంటాం. అక్కడ ఎప్పుడైతే తెలుసుకొని మార్చుకుంటామో, ఒప్పుకుంటామో, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఏదైనా కానీ దాంట్లో నుంచి బయటపడతాం. మనం ఎప్పుడైతే అంగీకరించగలుగుతామో మన ఎనర్జీ సిస్టమ్ చేంజ్ అవుతుంది. అప్పుడు హాస్టల్ మాస్టర్స్ మన సమక్షంలో ఉండి మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెంచే విధంగా మనకు గైడ్ చేస్తూ ఉంటారు. కంటికి కనపడరు, అనుభూతి చెందగలిగే వాళ్ళు చెందొచ్చు, చూడగలిగే వాళ్ళు చూడొచ్చు మాస్టర్స్ని. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. సేతు విజ్ఞానం అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి? మన ఆలోచనకి శక్తి ఉందా లేదా? ఉంటే ఎలాంటి శక్తి ఉంది మనకు తెలీదు. 24 గంటల్లో 60,000 ఆలోచనలు చేస్తాం. అందులో ఉపయోగపడేవన్నీ, ఉపయోగపడనివన్నీ 1% కూడా ఉండవు ఉపయోగపడేవి. మరి మనం విడుదల చేసిన ఆలోచన మన దగ్గర ఆగిపోతుందా? విడుదల ఎక్కడికైనా వెళుతుందా? మన సెల్ ఫోన్ రింగ్ ఇవ్వగానే, నంబర్ డయల్ చేయగానే అవతల వాళ్ళ ఫోన్ మోగుతుందా, మోగదా? మన ఆలోచన కూడా ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మన ఇంట్లో మనం ఉండి ఆలోచన చేసినప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళని మనం ప్రేరేపిస్తాం. మన ఆలోచనలు అంత గొప్పవి, కానీ ఎలా చేస్తున్నాం అది మనకు తెలీదు. భూమిలో పడ్డ గింజ ఎలా మొలకెత్తుతుందో మన నుంచి బయటికి వెళ్ళిన ఆలోచన కూడా ఎదుటివారిని అలాగే ప్రేరేపిస్తుంది. మనం ఏ ఫ్రీక్వెన్సీలో, ఏ భావనతో, ఏ అభిప్రాయంతో విడుదల చేస్తే ఎదుటి వాళ్ళు అలాగే స్పందిస్తారు, వాళ్ళు అలాగే ఆ పనులు చేస్తారు, అలాగే ప్రవర్తిస్తారు. దానికి మనమే కారణం. అందుకే మన జీవితాలు సరిగా ఉండవు. అంత గొప్ప విజ్ఞానం సేతు విజ్ఞానం. మాట మాట్లాడితే మనకైనా ఉపయోగపడాలి, ఎదుటివారికైనా ఉపయోగపడాలి. గురుగారు చెప్తూ ఉంటారు, మనం ఆలోచన చేస్తే ఎక్కడో ఉన్నవాళ్ళు చక్కగా ప్రేరేపించబడి వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఉపయోగపడే విధంగా ఆలోచన చేయాలి. చేస్తున్నామా?
చెయ్యం. మరి మనం ఇలాంటి ఉపయోగం లేని పనికిరాని ఆలోచనలు విడుదల చేస్తే విశ్వంలోకి వెళ్ళిపోయి ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక కార్యరూపం దాల్చి ఎవరైతే వీక్ మైండ్తో ఉంటారో వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ చేత ఎన్ని చేయకూడని పనులు మాట్లాడకూడని మాటలు మాట్లాడిస్తూ పనులు చేపిస్తూ ప్రేరణ కలిగిస్తూ ఉంటాయి మనం పనికిరాని విడుదల చేసినప్పుడు. గురువుగారికి ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి? కాళ్ళు ఎందుకు తొక్కించుకుంటారు, పట్టించుకుంటారు? అంత లావుగా ఉన్న మనుషులతో తొక్కించుకుంటారు, వేడి వేడి నీళ్లు స్నానం చేస్తారు. ఎందుకు అని అంటే మనందరం విడుదల చేసిన ఆ కాలుష్యాన్ని ఆయన బ్రేక్ చేస్తారు. మరి ఇప్పుడు మనందరికీ గురువుగారి అంటే అభిమానం ఉన్నట్ట లేనట్ట? గురువుగారికి గుదిబండగా ఉన్నామా లేమా? అలా విడుదల చేసి ఏ పని చేస్తున్నా మనం ఆలోచనలతో అడ్డు తగులుతున్నా ఉంటే గురువుగారి సంకల్పానికి గండి కొట్టినట్టే, గురువు మీద భక్తి లేనట్టే, గురువు మీద గురి లేనట్టే, గురుద్రోహం చేసినట్టే. ఎక్కడ జరుగుతున్నా బాగా జరగాలి, మంచిగా జరగాలి, దానికి కావలసిన అన్ని సంపద వనరులు సమృద్ధిగా సమకూర్చబడాలి అని అందరం ధ్యానం చేస్తే ఇలాంటి కోకొల్లలు చేయొచ్చు. మేం చేసేదే గొప్పది అని అనుకుంటే గురుగారి సంకల్పానికి గండి కొట్టాం, ఆ కర్మను మనమే మోయాలి. అలా కాదు, ఎక్కడ జరిగినా ఏది జరిగినా మనదే, గురువుగారిదే. అలా సేతు విజ్ఞానాన్ని మనం అలా ఉపయోగించుకొని చేస్తూ ఉంటే ఎందుకు అద్భుతాలు సృష్టించలేమండి? ముందు మనకుండేది భయం, అపనమ్మకం, తప్పు ఒప్పులు, మంచి చెడు, వీటిలో చిక్కుకొని ఉన్నాం. ఇవన్నీ మన జీవితానికి అడ్డంకులే. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నాం ఇలాంటివన్నీ పట్టుకొని. వ్యతిరేక భావాలు మన అనుభూతి చెందినప్పుడు ఏమవుతుంది? లోపల సరికాని హార్మోన్స్ విడుదలవుతాయి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వస్తుంది. బీపీలు, షుగర్లు, క్యాన్సరు ఇవాళ వచ్చేవన్నీ దేనికంటే మన భావావేశాల వల్లనే, మన భావ కాలుష్యాలే. అది మనకు తెలీదు. ఖర్చు పెట్టేది కాదు కదా, రూపాయి ఖర్చు లేదు కదా అని విడుదల చేస్తాం. రూపాయి పోతే 10 రూపాయలు సంపాదించుకోవచ్చు, కానీ ఆత్మశక్తి వృధా అయిపోతే దాన్ని సంపాదించాలంటే మనసు నిలకడగా ఉండదు, కుదురుగా కూర్చోలేము, సాధన చెయ్యం, శక్తి రాదు. అందుకనే మంచి ఆహారం తినాలి, మంచి ఆలోచనలతో ఉండాలి, మంచి ఆలోచన విడుదల చేయాలి, మంచి మాట మాట్లాడాలి. ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఎలా బ్రతకాలో నేర్పుతుంది సేతు విజ్ఞానం. ఇవాళ మీ సేతు వర్క్షాపుల్లో ఎంతోమందికి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. ఎన్ని సమస్యలో అది వాళ్ళ సమస్య అని తెలియదు, వాళ్ళ కష్టమని, వాళ్ళ లోపం అని తెలియదు, కుటుంబ సభ్యుల మీద పెడతారు. అది ఆ వివరణ ఇచ్చేటప్పటికి వాళ్ళ లోపల బ్లాక్స్ రిలీజ్ అయ్యి వాళ్ళ ఆరా ఎంత డెవలప్ అయిపోతుందో అప్పటికప్పుడే. మన లోపల మనం పెట్టుకున్నయే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి, మన కుటుంబాల సమస్యలకి, అనారోగ్యాలకి మనం పట్టుకొని బిగించుకొని పోయాం ఉచ్చులేసుకొని. వాటి నుండి సునాయాసంగా తేలిగ్గా బయటికి లాగేదే సేతు విజ్ఞానం. మనకి వెనకాల ఎంత ఉందన్నది కాదు, ఎవరున్నారన్నది కాదు, మన ఆత్మశక్తే మనకు తోడు. ఆత్మశక్తిని ఎలా పెంచుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని పెంచుకొని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. మన అకౌంట్లో కోట్లు డబ్బులు ఉన్నాయి, ఏటీఎం కార్డు జేబులో ఉంది. ఆ మిషన్లో కార్డు పెట్టి ఏమేమి నొక్కాలో తెలియనప్పుడు పేదవాళ్ళమా ధనవంతులమా? ఇప్పుడు మన లోపల గురువుగారు చెప్పారు, ఉన్నదంతా మీ లోపలే ఉంది, బయట ఎక్కడ ఏమీ లేదు, సాధన చేసుకొని రాబట్టుకోండి, పుస్తకాలు చదవండి అన్నారు. ఎంతమంది సాధన చేస్తున్నాం, ఎన్ని పుస్తకాలు మనం చదివాం? లోపల అనంతమైన జ్ఞాన సంపద ఉంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియడానికి సేతు విజ్ఞానం. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. మరి జ్ఞానం లేనప్పుడు, సంపద ఉండి ఏటీఎం నుంచి తీయడం తెలియనప్పుడు పేదవాళ్ళమేగా. ఇప్పుడు అంత లోపల ఉంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలంటే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనం ఏంటో మనకు తెలుస్తుంది, మన లోపల ఉన్నదాన్ని మనం ఉపయోగించుకోవడం తెలుస్తుంది. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏ ఆలోచన చేయాలి, ఎంతవరకు చేయాలి, ఏ భావనతో ఉండాలి, ఎలా అనుభూతి చెందాలి, ఎలా స్పందించాలి, ఎలాంటి అభిప్రాయం కలిగి ఉండాలి, ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా చదవాలి, వర్క్షాప్కి అటెండ్ అవ్వాలి.
అప్పుడే మన నిజమైన జీవితాన్ని, అదే ఆధ్యాత్మికం అంటే. మన గురించి మనకు తెలియకుండా ఎవరి గురించి, ఏ దేవుడి గురించి ఎంత తెలుసుకున్నా అది ఆధ్యాత్మికం కానే కాదు. మన గురించి మనం తెలుసుకునేదే ఆధ్యాత్మికం. అదే ఇండియన్ బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సైన్స్ వాళ్ళు 2014లో మార్చి నెలలో గురువు గారికి ధ్యాన విశారదాన్ని బిరుదిచ్చి అప్పుడు వాళ్ళు చెప్పారు. వాళ్ళందరూ మామూలుగా మనలాంటి వాళ్ళు ఏం కాదు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, హైకోర్టు జడ్జిస్ వాళ్ళు ఒక యూనిటీగా ఏర్పడి చెప్పారు. అన్నిటి గురించి మానవుడు తెలుసుకున్నాడు, తన గురించి తను తెలుసుకోలేదు. తన గురించి తను తెలుసుకోవడమే ఆధ్యాత్మికం అని చెప్పారు. మన గురించి మనం ఏం చెప్పలేం, ఎవరి గురించి అడిగినా చెప్తాం. మరి ఇది జ్ఞానమా? మన గురించి మనకి తెలియజేసేదే సేతు విజ్ఞానం. ఎంతసేపు మన గురించే మనం ఆలోచన చేయాలి. ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి, నేనేం మార్చుకోవాలి, నేనేం వదిలేసుకోవాలి, నేను ఎందుకు అంగీకరించలేకపోతున్నాను, ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాను, ఎందుకు ఈ సరికాని ఆలోచన, ఎందుకు ఈ సరికాని మాటలు, ఎందుకు ఈ సరికాని చేతలు అని ఎవరికి వారుగా చెక్ చేసుకుంటే ఇంకా సమస్య ఉందండి? అనారోగ్యాలు ఉంటాయా? ఆర్థిక ఇబ్బందులు ఉంటాయా? కుటుంబ కలహాలు ఉంటాయా? కోర్టు గొడవలు ఉంటాయా? ఏవీ ఉండవు. సేతు మాస్టర్ చెప్తారు, వాదనతో తేలదు ఆధ్యాత్మికం, సాధన ఆచరణ వల్లనే నీ గురించి నువ్వు తెలుసుకుంటావు, అదే ఆధ్యాత్మికం అని చెప్పారు. ఇప్పుడు మన వాదనకి దిగితే, తర్కం చేస్తే, విశ్లేషిస్తే ఏమీ రాదు. సాధన చేయాలి, ఆచరించాలి, అదే ఆధ్యాత్మికం. ఎవరి జీవితంలో ఎవరు అలా చేస్తారో వాళ్ళు నిజమైన ఆధ్యాత్మికవేత్త. అందుకే సేతు విజ్ఞానం పుస్తకాలు ఖచ్చితంగా చదవండి. నా ఒక్కటనే కాదు, అన్ని పుస్తకాలు చదవాలి, అందరి పుస్తకాలు చదవాలి, అందులో జ్ఞానాన్ని తీసుకోవాలి, మన లోపాలు సరి చేసుకోవాలి. మన లోపాలు తెలియాలంటే ఖచ్చితంగా మన గురించి మనం తెలుసుకోవాలి, పుస్తకాలు చదవాలి, అదే ఆధ్యాత్మికం, ఇంకా వేరే ఏమీ లేదండి. అందరం వచ్చి ఇక్కడ ధ్యానం చేసాం, ట్రెక్కింగ్ చేసాం. మళ్ళీ సంవత్సరానికి ఇక్కడ పిరమిడ్లు, 2 పిరమిడ్లు వచ్చాయండి. ఇక్కడ మహోత్తర బాబాజీ పిరమిడ్ అని ఉంది, నామకరణం చేశారు దసరా రోజున. ఆ పిరమిడ్కి ఎంతమందో దాతలు గుప్తదానాలు చేశారు. వాళ్ళందరి చలువ వల్ల, వాళ్ళందరి దానం చేయడం వలన మనందరం ఈరోజు ఇక్కడ కలుసుకున్నాం. చూడండి, పౌర్ణమి, ప్రకృతిలో ధ్యానం, సామూహిక ధ్యానం. ఒకటి కొంటే 3 ఫ్రీ కదండి, అవునా? మరి మోగట్లేదు. చప్పట్లు ఎంత హుషారుగా కొడితే మన శరీరంలో నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. నా కోసం కాదు, మీకోసమే. ఎలా ఉందండి ధ్యానం? అబ్బాయిలు సరిగా కొట్టట్లేదు, అమ్మాయిలు హుషారుగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి.
స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.